కాంగ్రెస్ పాలనలో దేశంలో అన్ని కుంభకోణాలేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కానీ ప్రధాని మోదీపై ఒక్క అవినీతి మరక కూడా లేదని చెప్పారు. గతంలో పాకిస్తాన్ ఐఎస్ఐతో చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. హైదరాబాద్ సహా అన్ని పట్టణాల్లో పాక్ ఉగ్రదాడులు చేసిందన్నారు. ఇక పాక్ దాడులపై నిస్సహాయ పరిస్థితి ఉండేదన్నారు. కానీ మోదీ వచ్చాక ఉగ్రదాడులకు బుద్ధి చెప్పమని భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించామని తెలిపారు కేంద్ర మంత్రి. ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక కుటుంబం బారిన పడి ఏ రకంగా బలైపోయామో మనకు తెలుసు. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఏ రకంగా అప్పుల రాష్ట్రమయ్యామో, ఏ రకంగా అవినీతి కుంభకోణాలతో అహంకార పూరితమైనటువంటి పరిపాలనతో, ఒక నియంత్రితపు ఆలోచనతో, ఒక కుటుంబం పెత్తనంతో తెలంగాణ ఏ రకంగా దెబ్బతీశారో, ఏ రకంగా ముందున్నటువంటి తెలంగాణ ఏ రకంగా వెనుకకు వేశారో మనం చూసాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూసాం. ప్రజలు ఆ రోజు మార్పు కోరుకున్నారు. గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాటలు నమ్మి 6 గ్యారంటీలతో 420 సబ్ గ్యారంటీలతో నమ్మి కేసీఆర్ పోవాలని, కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ సంవత్సరం నరలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసింది, తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని ఏ రకంగా ఈరోజు వెన్నుపోటు పొడిచిందో కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాం.